జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం. వాడివేడిగా విశాఖ ఉమ్మడి జిల్లాల పరిషత్ సర్వసభ్య సమావేశం. ఎగ్జిగ్రేషియా విషయంలో పునరాలోచన చేయాలని సూచన. రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్. 63 లక్షల విలువైన చోరీ సత్తును స్వాధీనం. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురి. ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోస అప్పలరాజు ఆవేదన. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండల కేంద్రం కమ్యూనిటీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్వయంగా స్వీకరించి వారి సమస్యల్ని విని సానుకూలంగా స్పందించి వారి సమస్యలపై పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. మొత్తం 89 మంది వారి సమస్యలపై ఆర్జీలు సమర్పించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. ఆర్జీలను శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజల ఆర్జీలు ఎంత మేరకు పరిష్కారమయ్యాయి, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు ఆర్జీదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ రావు, గాంధీ, వివిధ శాఖల అధికారులు, ఎన్టీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ గ్రీవెన్స్ ద్వారా 89 అప్లికేషన్లు వచ్చినాయి. కొన్ని తక్షణ పరిష్కారం జరుగుతుంది. మిగతా కొన్ని కలెక్టర్ ద్వారా కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్ల ద్వారా జరగవలసినవి కూడా ఆయా సంబంధిత శాఖలకు పంపించి మేము ఫాలో అప్ చేస్తాం. తప్పకుండా ఇక్కడ ఈ గ్రీవెన్స్ లో ఈ ప్రజా ఫిర్యాదుల్లో ఏవైతే వచ్చినాయి అప్లికేషన్లు వాటన్నిటిని మేము ఖచ్చితంగా పరిష్కరించి తీసుకెళ్తాం. కొన్ని పరిష్కారానికి నోచుకునే సమస్యలు కోర్టు వివాదాల్లో ఉన్నాయి, లేదా ఆస్తి తగాదాలు, ఇట్లాంటివి కొన్ని మనం పరిష్కరించలేని ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమస్య అయినా పరిష్కారానికి కొంచెం చర్యలు తీసుకుంటాం. విశాఖ ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేడిగా సాగింది. జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు పరిషత్ చైర్మన్ సుభద్ర పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ హాజరయ్యారు. ఇటీవల కోరట రవట్ల మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దివంగతులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సభను ఆరంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సభ్యులు ప్రసంగించారు. మృతుల కుటుంబాలకు అందించే ఎగ్జిగ్రేషియా విషయంలో పునరాలోచన చేయాలని, దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. అలాగే అధికారులంతా సమావేశం నిర్వహించేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, అప్పుడే అందరూ హాజరు కాగలరని హితవు పలికారు. ఈ దిశలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం జెడ్పీటీసీ దొండ రాంబాబు వడ్డాది ప్రభుత్వ కళాశాల ఇంటర్ పరీక్ష ఫలితాలపై దుమ్మెత్తి పోశారు. కేవలం వడ్డాది కాలేజీ ప్రిన్సిపల్ అన్నపూర్ణ వల్లే ఫలితాల నందు జిల్లాలో తమ కాలేజీ విద్యార్థులు చివరి స్థాయిలో నిలవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రిన్సిపల్ అన్నపూర్ణ ఏ రోజు కాలేజీకి సమయానికి రాకపోగా పాఠాలు నేర్పాల్సిన కొంతమంది లెక్చరర్స్తో కలిసి విద్యార్థుల జీవితాలపై మాయని మచ్చ వేసిందని పేర్కొన్నారు. కళాశాలను తన సొంత వాహనాలను శుభ్రపరచుకునే స్థలంగా, పిల్లలకు యూనిఫామ్లు అమ్ముకునే అంగడిగా ప్రిన్సిపల్ అన్నపూర్ణ మార్చేశారని తెలిపారు. అలాగే నేడు పనుల్లో మిగిలిన మొత్తాలను తప్పుడు లెక్కలతో తాను ఇష్టానుసారం ఖర్చు చేయడమే కాక పిల్లల విద్యా బోధనకై అమర్చాల్సిన ఎల్ఈడి స్క్రీన్లను టీవీ సీరియల్స్ చూడడానికి ప్రిన్సిపల్ రూమ్ లో అమర్చుకున్నారని ఆరోపించారు. దీన్ని సరిదిద్దాలని చెప్పి నేను చెప్పేదానికి మీరెందుకు మాట్లాడుతున్నాను? నేను మిమ్మల్ని కాదు, ఒకే రోజు ఒకే టైంలో 2 మీటింగ్లు ఆహ్వానించి మమ్మల్ని అదే టైంలో పెట్టడం అనేది ఎంతవరకు సమర్థించని చెప్పి అడుగుతాను. నేను బాగు జవాబుదారీగా ఉండాలి, ఇవాళ రాశాను కదా. అందుకని అన్నిదా బాధ్యతలు మీడియా మిత్రులు అర్థం చేసుకోండి. ఎందుకంటే సింహాచలం కిందంతా నా నియోజకవర్గం మాట్లాడుతూ దర్శనం అవడం కోసం నేను నా విలువైన సూచన నాకు ఇవ్వాలి కాబట్టి అనిలా భావించవద్దు. మా సభ్యులందరూ సభను నడిపించమని చెప్పుకోతూ అన్నయ్య గారు ఉన్నారు కాబట్టి నా అనిలా మనం వాటిని ప్రమోట్ చేయాలి. అయితే ఒక స్టాండర్డ్గా ప్రభుత్వ కలెక్టర్ గారిని గవర్నమెంట్ చెప్పి, లేదా పోలీస్ వ్యవస్థ చెప్పి, లేదా రెవెన్యూ యంత్రాంగాన్ని చెప్పి
ఎక్కడ ఏం జరిగినా ఇదిగో ఇది ఇన్సూరెన్స్, ఇది చంద్రన్న బీమా, లేదా ఇది కాంపెన్సేషన్, ఇది కంపెనీ ఇచ్చేది అని చెప్పి చేయకపోతే ఎలా అవుతుంటే సబ్ కాంట్రాక్ట్ చేస్తారు కొంతమంది. సబ్ కాంట్రాక్టింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, జరిగేది రెస్పాన్సిబుల్ సబ్ కాంట్రాక్ట్. తిరిగి మనం ఎవరికి వెళ్తున్నాం, యాజమాన్యానికి వెళ్తున్నాం. యాజమాన్యం నాకు సంబంధం ఉంటుంది, సబ్ కాంట్రాక్ట్ నాకు సంబంధం అంటారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ చేస్తారు? ఎక్కడ చూస్తున్నారండి తెలియదు. ఒకసారి కోవిడ్ సంవత్సరం వచ్చిందంటే 3 పెరిగిందండి. వస్తుంది 2 పగిలిపోతుంది. వచ్చి రాగానే మాకు లాస్ట్ అండి. సరే చారిత్రాత్మక నేపథ్యం గ్రామం మా ఎమ్మెల్యే గారు దగ్గర నుండి చేసినటువంటి కార్యక్రమం అది. ఆవిడ 12:30 వచ్చి 12:02 గంటలకు వచ్చినండి. కారు గొడవలు కప్ చెప్పి కారు కడిగి ఇచ్చేసి వెళ్ళిపోతుందండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఐఓ మేడం గారు ఫోన్ చేస్తే నా శ్రద్ధ ఏం లేదు, కమిషనర్ గారు ఇప్పుడున్న ఈవిడిని ఒకే సమాజంలోకి సంబంధించిన కాబట్టి ఆవిడ అవ్వలేదని చెప్పేసి మాకు వచ్చి పోగొట్టండి. దారుణం అనమాట. ఆ కాలేజీ నిర్మాణంలో నా కంట్రిబ్యూషన్ ఉంది 2 లక్షల రూపాయలు. మా ఫాదర్ మెమోరీస్ ని డబ్బులు ఇచ్చానండి. ఆ కాలేజీకి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చానండి. దారుణం ఏంటంటే ప్రోటోకాల్ మిస్యూజ్ చేస్తున్నారు, టైమింగ్ రావట్లేదు. ఎవరైనా మాట్లాడితే నేను బ్యూరోక్రాట్స్తో మాట్లాడతాను, నేను తప్పగా ఈ ఉద్యోగం చేస్తున్నాను కానీ నేను కంప్లీట్ అవ్వాలని చెప్తున్నాను. మాకు తెలియక మేము ఊగేస్తాం. ఆవిడకి నాకు ఎటువంటి ఎప్పుడు కూడా చూడలేదు. ఎంతో సాయంత్రం నేపథ్యంలో గ్రామం అది. ఒకప్పుడు జిల్లాలో ఫస్ట్ పంతాలు. ఇప్పుడు మీరు సడన్ గా చెప్తాప్పుడు మీకు ఎవరైనా ఫీడ్బ్యాక్ తప్పించడం భయం వేస్తుంది. ఇక కథనాలుగా రాశారు, మీకు అన్ని పెడతాను చదవండి. రమ్మని ఎవరైనా చెప్పండి. ఎందుకంటే ఒక్క విషయం మేడం, ఏదైనా అద్భుతమైన ఫలితాలు వచ్చేటప్పుడు వాళ్ళు గ్రీన్ చేసో అవార్డు ఇచ్చో మంచి ఉత్తమరాలుగా మనం ఎప్పుడైతే వాళ్ళకి చాలా పొగిడేస్తుంటాం కదా, ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తాం? హక్కులు ప్రశ్నించాలి, బాధ్యతలు తీసుకోవాలి. 983 ఒక్కసారి చూస్తే మేడం ఇంటర్ దిగువ సంవత్సరం 60.73, ప్రథమ సంవత్సరం 43.74, ఫస్ట్ సబ్వరం లాస్ట్ పడ్డాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు డౌన్ లోనే. మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గర లేవండి. అంటే ఇప్పుడు 30 మార్కులు వచ్చినప్పుడు 27 మీద గొప్పడు కదని చూపిస్తున్నారు అంతే. ఎంత దారుణం ఏంటంటే అన్ని ప్రభుత్వాలు కూడా విద్యకి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా మరి ఇంత దారుణమైన రిజల్ట్ ఎందుకు వస్తున్నాయో. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడారు. 2025 ఏప్రిల్ 16వ తేదీన కోటరావుట్ల మండలం రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి మొత్తం 23 కేసుల్లో దొంగతనమైన 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి మరియు 15,000 నగదు, మొత్తం సుమారు 63 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు అనకాపల్లి జిల్లాలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రివేళ దొంగతనాలకు పాల్పడేవారని, ప్రధాన నిందితుడు పొలమర్శెట్టి దుర్గాప్రసాద్ చిన్ననాటి నుండి తండ్రి మృతి కారణంగా జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసై ఆన్లైన్ బెట్టింగ్ వంటి చర్యలకు లోనే తన స్నేహితులతో కలిసి ఏ చోరీలకు పాల్పడ్డాడు. దొంగలించిన బంగారాన్ని మునుగపాక మండలం జంగాల వేదికి చెందిన దొడ్డి ఆదిబాబుకు అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది అని సదరు దొడ్డి ఆదిబాబుపై ఇప్పటికే 9 మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఇలాంటి సంఘటన ప్రజల్లో భయం కలిగించకుండా అప్రమత్తతతో ఉండాలని సూచిస్తున్నాం. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించడం, తమ ఇంట్లో విలువైన డబ్బు, బంగారం మరియు విలువగలవి బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలన్నారు. తమ ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బయట ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులతో కలిసి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలు వినియోగించుకోవాలన్నారు. నేరాలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి శ్రీనివాసరావు, CCS ఇన్స్పెక్టర్ కె అప్పలనాయుడు, నాకపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ, కోటరావుట్ల ఎస్ఐ ఎస్ రమేష్, CCS ఎస్ఐ పి రమేష్, ఇతర అధికారులు, CCS సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2025 and 24 టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీస్ రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ కోటవ్ రూట్ల, మునగపాక, ఈ అన్ని లిమిట్స్లోనే. సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, SDPO నర్సీపట్నం, కన్సర్న్డ్ SHOs, IT కోర్, క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది.
అండ్ ఈరోజు మార్నింగ్ 7 AM రాజుపేట జంక్షన్ దగ్గర SHO కాటో రూట్ల అండ్ హిస్ టీమ్ ఈ 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాజుపేట విలేజ్ ఆఫ్ కాటో రూట్ల మండల్. వాళ్ళకి ఏజ్ కూడా అందరూ యూత్ వాళ్ళే ఉన్నారు, 20 to 25 years లోపలే అందరూ ఉన్నారు. దాని మీద మనకి టోటల్ 23 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మనకి 63 తోలాస్ గోల్డ్, 6.5 తోలాస్ సిల్వర్, ఇంకా 15,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ 70 lakhs ఇన్ టోటల్. ఇందులో మనకి కాటో రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ 6 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఫ్రమ్ 2024. 6 కేసెస్ 2024 సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో 3 కేసెస్, మాకవరపాలెం 3 కేసెస్, కసింకోట 3 కేసెస్, రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, బొచ్చేపేట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి టౌన్ 1 కేసు, నాథవరం పోలీస్ స్టేషన్ 1 కేసు. సో వాళ్ళకి ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు. మార్నింగ్ టైంలో జనాలందరూ పొలం దగ్గర పని వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది. ఆ టైంకి ఇద్దరు, ఎస్పెషలీ అక్యూజ్ నెంబర్ 1 ఈ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంప్లీస్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు, అక్కడ ఉంటారు. ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు. అండ్ ద మెయిన్ అక్యూజ్డ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం, బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. సో దాని మీద టోటల్ 6 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 70 lakhs ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ I would like to compliment the works of Additional SP Crimes, Mohan Rao garu, SGPO Narsipatnam, Srinivas garu, SHO. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల పాల్మన్పేటలో మోస అప్పలరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని మత్స్యకార కుటుంబాలు వేట నిషేధ సమయంలో చీకటి బ్రతుకులని ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని అప్పలరాజు కోరారు. అలాగే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. గత ఏడాది మత్స్యకారులు ప్రకటించిన ఆర్థిక భరోసా అందలేదు కనుక గత ఏడాది ఈ ఏడాదికి కలిపి 40,000 రూపాయలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించాలని జాతీయ రాష్ట్ర మత్స్యకార సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని మోస అప్పలరాజు పేర్కొన్నారు. అలాగే సంక్షేమ పథకాలు ప్రభుత్వ రాయితీలు అందరితో పాటు సమానంగా మత్స్యకారులకు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు జాతీయ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు మోస అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. నేను మోస అప్పలరాజు, జాతీయ మత్స్యకార సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. అంటే ముఖ్యంగా ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే వేట నిషేధం నిన్నటి నుంచే జరిగింది కాబట్టి వేట నిషేధ కాలంలో గతంలో ఇన్కమ్ చేయండి పంట కింద ఇచ్చారు, తర్వాత రైస్ ఇచ్చారు. క్రమేణా వచ్చిన ప్రభుత్వం వల్ల 4,000, 2,000, 10,000 చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. గత సంవత్సరంది 20,000, ఈ సంవత్సరానికి 20,000, 40,000 రూపాయలు కూడా ప్రభుత్వం మత్స్యకారులకు ఇస్తేనే మత్స్యకారులకి వీళ్ళు చేదోడు వాదోడుగా ఉన్నట్టు, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అనేసి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున తెలియపరుస్తున్నాము. మీకు మత్స్యకారుల మీద ప్రేమ అభిమానం ఉందని అనుకుంటున్నాం మేము. కనుక మీరు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం 40,000 రూపాయలు ఇచ్చి మత్స్యకారులను ఆదుకోండి. గత 20,000 ఇప్పుడు 20,000, 40,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, మత్స్యకారులు అనేక రకాల పథకాలు ఉన్నాయంటున్నారు. ఏ పథకాలని కూడా వినియోగించుకునే పథకాలు అనేది మత్స్యకారులకి లేవు. అవి కూడా మత్స్యకారుల కోసం ప్రత్యేకమైన పథకాలని, సబ్సిడీలని తీసుకురావాలనేసి కోరుకుంటున్నాము. మరలా ఈరోజు మత్స్యకారుల మీద అభిమానం ఉన్న ఏ ప్రభుత్వం అయినా, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా చెప్తున్నాం, ఈరోజు దివీస్ కడుతున్నారు. సముద్రంలో 6 పైప్ లైన్లు వేశారు, 5 నుంచి 6 పైప్ లైన్లు వేశారు. ఎలాంటి పర్మిషన్లు లేవు.
వాళ్ళ కోసం మేము ఎలాంటి ఇవి అప్లికేషన్లు పెట్టుకున్నా దానికి ఎలాంటి దిక్కు లేకుండా పోతుంది. ఇమీడియట్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇచ్చారు కాబట్టి, పైపు లైన్ వేసారు కాబట్టి అరవింద్ అయితేనే దీని మీద అయితేనే తగు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలాగే మేము కూడా మా జాతీయ మత్స్యకార సంఘం తరపున డివిస్ మీద కరపత్రాలు తయారు చేస్తున్నాము. ఈ కరపత్రాలని ఈ వేట నిషేధ టైంలో ప్రతి గ్రామానికి అవగాహన కల్పిస్తూ ఈ పైపు లైన్ల వల్ల వాళ్ళు వదిలే విషపూరితమైన వాటర్ వల్ల మత్స్యకారులు జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియపరుస్తాము. ఈ కరపత్రాల ద్వారాగా ఇవన్నీ ద్వారాగా కూడా తెలియపరుస్తూ మేము లీగల్గా చట్టరీత్యా అన్ని రకాలుగా కూడా వెళ్ళాలని మా జాతీయ మత్స్యకార సంఘం తరపున మేము తెలియపరుస్తున్నాం. అంతేకాదు మన ముంబైలో కూడా మీటింగ్ జరిగింది. ముంబై మీటింగ్లో కూడా మేము మా అధిష్టానానికి మా సెంట్రల్ కమిటీకి తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి కానీ ఢిల్లీలో తెలియపరచడానికి కానీ ప్రధానమంత్రికి తెలియపరచడానికి కానీ దీనికి సంబంధించిన అటువంటి వీటికి అందరికీ తెలియపరిచి వీటి మీద మేము మాత్రం పోరాటం అనేది చేస్తాము. కాబట్టి ముందుగా మత్స్యకారులకి ఇంకోటి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ప్రతి మత్స్యకారులకి ఈ లోకల్ బాడీకి కంపెనీలు పెడితే అనేక రకాల 70% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంటున్నారు. ఏదండి ఉద్యోగాలు? ఏ మత్స్యకారుడికి ఎక్కడ ఈ లోకల్లో ఇచ్చారు చెప్పండి? ఈరోజు డెక్కన్ ఉంది, లేకపోతే ఎట్రో ఉంది, ఎవరికైనా మత్స్యకారులకి జాబులు ఇచ్చారా? ఎలాంటి పర్మిషన్ సరిగా పర్మనెంట్ జాబులు ఇచ్చారా? కానీ గేట్లు కాపడాలకో కూలి పని చేయడానికో గంబెలాలు మోయడానికి తప్పితే మత్స్యకారులు దేనికి ఉపయోగించుకోవట్లేదు. అలా కాకుండా వీళ్ళు చదువుకున్న పిల్లలకు కానీ వీళ్ళకి కానీ అన్ని రకాలుగా కూడా సాయం చేయాలి. లేదంటే మత్స్యకారుల్లో అవగాహన తేడం ఈ డివిస్ మీద కూడా మేము పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పోరాటం కూడా మేము లీగల్గా అన్ని రకాలుగా కూడా మేము వెళ్ళడానికే ఉన్నాము మా సెంట్రల్ బాడీలో చేసుకొని. ముఖ్యంగా ఈ మత్స్యకారులకి మాత్రం మీరు చెప్పిన మాట ప్రకారమే, మీరు అన్న మాట ప్రకారమే 22 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఇస్తే మేము ఆ మత్స్యకారులందరూ బాగుంటామని, ఈ ఇబ్బంది లేకుండా ఉంటామనేసి కోరుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన వార్షిక బడ్జెట్ సమావేశం రసభాసగా ముగిసింది. ఎంపీడీఓ మహేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ కర్రి లక్ష్మి, వెంకట నాగదేవి, జెడ్పీటీసీ కుడుపుడి శ్రీనివాసరావు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు తమను పిలవడం లేదని, ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని ఆరోపిస్తూ సమావేశం నుండి వాకౌట్ చేశారు. దీంతో సమావేశం రద్దయింది. అయితే ప్రతి సమాచారం సభ్యులకు తెలియజేస్తున్నామని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీడీఓ కోరారు. ఇదిలా ఉంటే వైసీపీ సభ్యుల తీరును ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే సమావేశంలో వివాదం సృష్టించారని ఆరోపించారు. మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయం మీద మేము కూర్చున్నప్పుడు అట్లీస్ట్ మండలంలో ఈ బడ్జెట్ కి సంబంధించి మరి ఎంపీపీ గారితో డిస్కస్ చేసి ఆవిడ ఏవైతే చెప్తుందో అవన్నీ కూడా పరిగణలో తీసుకుని అప్పుడు అజెండా కాపీ తయారు చేసి అజెండాను సప్లై చేయాలి. మరి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా కేవలం ఒక నోటీసు పంపించి మరి కింద అజెండా జత చేయడం అయింది అని ఇచ్చారు. మరి మీరు రిటర్న్ గా జత చేయడం అయింది అని ఇచ్చి కూడా ఎందుకు జత చేయలేకపోయారు అంటే ఇది ఒక మీ మాలఫైడ్ ఇంటెన్షన్ అనేది ఇక్కడ క్లియర్ గా మీ నోటీసు చెప్తుంది. ఇదొక విషయం. పోతే గత ప్రభుత్వంలో మీరు చూశారు, ఇదే అధికారులు గత ప్రభుత్వంలో మరి మన ఎంపీడీఓ గారు కూడా పక్కనే కొత్తపేటలోనే పనిచేశారు. ఎవరికైనా మీరు ఒక పథకానికి అడుగుడికి ఇవ్వలేకపోతే మీకు వాళ్ళ గ్రీవెన్స్ ఇస్తే మీరు 24 hours ఉండనే అక్కడ మాలాంటి ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఒకవేళ ఇవ్వడం కుదరదని చెప్పినా, ఈవెన్ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా డోంట్ కేర్ మేము ఇచ్చి తీరవలసిందే అని చెప్పి ఇచ్చారు. మరి మీరు అంత పారదర్శకంగా గత ప్రభుత్వంలో పనిచేసి మరి ఈ ప్రభుత్వంలో ఆ పారదర్శకత్వాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు అని కేవలం మా ప్రజాప్రతినిధి యొక్క గౌరవం కోసం కాదు, మేము ప్రజాప్రతినిధిగా ప్రజల పక్కన పోరాడవలసినటువంటి బాధ్యత మాది మీద ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మీరు చేసేటువంటి నిర్ణయాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజల కోసం మనం పోరాటానికి ముందుందాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మరి మేమందరం కూడా అది మీ దృష్టికి, అలాగే మా సోదరుల మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి కూడా మరి మీకు ఏ సమస్య వచ్చినా మేము పోరాడతామని చెప్పడం కోసం ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులుగా తీసుకున్నట్టయితే నా కొమరాల గ్రామం నుంచి గోశాలకి గడ్డం విజయ్ కుమార్ అని చెప్పి ఒక పేరుని ప్రపోజ్ చేశారు. ఆ గడ్డం విజయ్ కుమార్ పేరు ఎందుకు ప్రపోజ్ చేశారని అంటే అతను గోశాల కట్టలేదు, అక్కడ అతని ఇంటి పక్కన ఉన్నటువంటి పంచాయతీ ఫారం బాక్స్ సైట్ లోకి ఓ చిన్న పందిరిని పెంచుకున్నాడు. ఏమీ లేదు. పంచాయతీ మీటింగ్ జరుగుతూ ఉండగా అక్కడ టీడీపీ వాళ్ళతో వచ్చినటువంటి డిస్కషన్, ఆ రోజు అక్కడ
మమ్మల్ని అందరినీ తిట్టి పార్క్కి వెళ్ళి పార్క్ పాడు చేసి జగ్గిరెడ్డి గారి పేరు పీకేసి మా ఫోటోలు పీకేసి జగ్గిరెడ్డి ఫోటోలు పీకేసినందుకు మేము కేసు పెడితే ఆ కేసు ఎవరు పెట్టాలి? అధికారులు పెట్టాలి. ఇమీడియట్ గా ఎండిఓ గారు వచ్చి పర్యవేక్షించి కంప్లైంట్ ఇప్పించాలి. అధికారుల చర్యలు తీసుకోవాలా. అప్పుడు మేము స్వచ్ఛందంగా మా మెంబర్లో మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు భయపెట్టాలని చెప్పి ఆ గడ్డం విజయ్ కుమార్కి నీ గోశాలు ఇప్పిద్దాం, నువ్వు పంచాయతీకి వెళ్ళి అడిగాను, మా వీధిలో డ్రైన్ బాగు చేయమని అడిగాను, చేయలేదు కాబట్టి నువ్వు కులం పేరుతో తిట్టారని చెప్పి ఒక SC ST కేసు ఇవ్వమని చెప్పి ఒక SC ST కేసు అప్పుడు ఇవ్వడం కోసం అతని అర్హుడిగా ఇక్కడ సెలెక్ట్ చేయమని చెప్పి రికమెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి అతని క్యారెక్టర్ రైట్ అయ్యాన్ని చూసుకుంటే 20 దొంగతనం కేసుల్లో ముద్దాయి, డబల్ మర్డర్ కేసుల్లో 7 సంవత్సరాలు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి క్యాండిడేట్. అటువంటి వ్యక్తిని ఈవేళ గోశాలకు సెలెక్ట్ చేసి ఒక SC ST కంప్లైంట్ పెట్టడానికి సహకరించేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క నిర్ణయాలు ఉంటే రేపు ఇది మాకే కాదు మీ అందరికీ కూడా చుట్టుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అర్హులు ఎలాంటి వాళ్ళో తెలియడం కోసం ఈ సంఘటన మధ్యలో చెప్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈవేళ ఆల్రెడీ మా శ్రీని గారు చెప్పారు, డిప్యూటీ గారు చెప్పారు, మరి సర్పంచ్లకు సంబంధించి అన్ని గ్రామాల్లో ఇబ్బంది లేదు కానీ కొన్ని గ్రామాల్లో వాళ్ళు గతం నుంచి చేసినటువంటి వర్కుల్ని రికార్డింగ్ చేయకుండా ఈవేళకి కూడా రికార్డింగ్ చేయకుండా వేధిస్తున్నారు. ఆఫీసర్లు మారిపోతే అబ్బాయి ఆ సెక్రటరీ టైంలో చేశారు కాబట్టి నేను చేయనప్పుడు సర్పంచ్ దృష్టి తీసుకొచ్చారు. అది ఏదైనా ఉంటే బట్టి అది జెన్యూన్ గా వర్క్ చేస్తే బిల్లు ఇవ్వండి, జెన్యూన్ గా చేయలేదు ఇవ్వకండి. అది టీడీపీ వాళ్ళైనా సరే వైఎస్ఆర్ వాళ్ళైనా సరే వర్క్ చేస్తే ఎవరికైనా మనం పేమెంట్ ఇవ్వాలి, అది ఏ పార్టీ అయినా. అలా అనుకుంటే ఈవేళ మనం మేము తీర్మానాలు ఇస్తున్నాం. మరి తీర్మానాలు ఇచ్చిన తర్వాత ఆ తీర్మానం కలెక్షన్ ఎలా ఉన్నాయి, ఇంకోటి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరి అక్కడ క్వశ్చన్ చేయట్లా. మరి మాకు రావాల్సిన పేమెంట్లు ఆపుతామని అంటే మరి ఈ యొక్క ఆఫీసు ఇంకా 1 year మా యొక్క ఆధీనంలో ఉంది. దీనికి మా ఎంపీపీ గారి హెడ్ ఏమన్నా ఫస్ట్ అవర్ నోటీసులో తీసుకొచ్చి మాత్రమే ఫర్దర్ కార్యక్రమాలు చేయాలని చెప్పి దీన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం మరి నిరాశను తెలియజేసేదాకా పరిస్థితులు రావడం దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా వస్తారండి పెడతామన్నారు. అటువంటిప్పుడు మీటింగ్ జరగలేదు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అంతే కదండి, అలా కదండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాస్తవే మీరు చెప్పినవి కరెక్ట్ అని మేము అంటలేదు, కానీ మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు బడ్జెట్ రాలేదని ఈ రోజు కాదు కదని తెలుస్తా, మీకు బడ్జెట్ వచ్చింది ఇప్పుడు జరుగుతుంది ఏంటని తెలుసు కాబట్టి మీరు కూడా మాకు వెంటనే నోటీస్ పంపించడం, అమ్మాయి రోజు మీటింగ్ ఉండట్లేదని ఎంపీపీ గారు కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఎందుకు మేము సమయాన్ని మేము పనులు మానేసుకుని వచ్చి కూర్చున్నాం కదా. అంతేగాని ఇక్కడ ఏదో మీటింగ్ రోజుని ఒక సమావేశం రోజుని ఇవన్నీ పెట్టడం, మళ్ళీ మమ్మల్ని ఏమో మేము ముగ్గురు వచ్చి పైన కూర్చోవడం, మీరు కింద ఆలోచించుకుని మీరు పైకి వెళ్ళి కూర్చోవడం అని అంటాం కూడా అది కరెక్ట్ కాదని మరి గౌరవనీయులు ఎంపీపీ గారిని కూడా మేము కోరుకుంటున్నామండి. అది ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ లోనే మేము ఫాలో అవుతూ వస్తున్నాం. ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే కనుక మాకు తెలియజేస్తే ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే చిన్న విషయం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అవసరమైతే 3 నెలల కంటే నెల మీటింగ్ పెట్టుకుంటాం. నెల మీటింగ్ లో కూడా మన ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి అవసరమైతే నెల కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు. నెల మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీకు ఏదైనా సమస్యలున్నా కూడా మనం రివీల్ చేయడానికి మనం చర్చించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి తెలియలేదు అనే ఇష్యూ లేకుండా ప్రతి నెల అవసరమైతే ఒకసారి రివ్యూ మీటింగ్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో పెట్టిద్దాం. ఒక మీటింగ్ పెట్టించి ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టించి ఎంప్లాయీస్ పిలుస్తాం, అందరినీ పిలుస్తాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎవరి కొంత కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ గా ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఏదైనా ఒక స్కీమ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే మనం ప్రెస్ నోట్ ఇస్తూ ఉంటాం. ప్రెస్ నోట్ ఇచ్చి ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడం అనేది జనరల్ గా మేము చేసే విధానం. ప్రెస్ ఇస్తాం, ప్రెస్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటాం. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యార్థులకు సెలవు దినాలు ఇవ్వడంతో ఆ స్కూల్ నిర్వాహకుల ఫాదర్ సల్మాన్ రాజు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వసంత పిల్లలతో ప్రత్యేకంగా సమావేశమై వారితో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. సెలవు దినాల్ని ఇంటి వద్ద జ్ఞానం పెంచుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలు క్రీడలపై కూడా దృష్టి పెట్టే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. పిల్లలను సెల్ ఫోన్లలోని చెడుకు దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలకు మంచి ప్రేరణ ఇచ్చే కథల్ని చెప్పాలన్నారు. దైవజనులు ఫాదర్ సల్మాన్ రాజు ఇక్కడ
ఎంతోమంది పిల్లలకు ఉచితంగా విద్యా బోధన ఉచిత వసతి కల్పిస్తూ సేవలు అందిస్తున్నారని ఆయన సేవల్ని కొనియాడారు. ఇప్పుడు గొప్ప స్థానంలో ఉన్నవారు ఎందరో ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మిషనరీ పాఠశాలలో చదువుకున్న వాళ్ళేనన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, అలియాస్ గాంధీ, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారం. వారికి నేనంటే ఇష్టం, నాకు వారంటే ఇష్టం. మా ఇద్దరు బంధం ఆ దేవుడు గెలిపింది అనుకోవాలి. నేను ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇద్దరం అదే సోదర భావం కలుస్తా ఉన్నాం. ఒక మంచి సంస్థలో ఒక మంచి వ్యక్తి దగ్గర మీ బిడ్డలు ఇచ్చారమ్మా, మీ బిడ్డల భవిష్యత్తుకి ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా ఆయన ప్రేమతో సాగుతున్నారు, గతంలో సాగారు పిల్లల్ని. కాబట్టి ఈ సెలవుల్లో పిల్లల్ని బాగా ఆడుకునేటట్టుగా చూడండి. ఎందుకంటే వాళ్ళకి శారీరక మానసిక ఎదుగుదల కూడా ముఖ్యం. మా చిన్నతనం సెలవులు వస్తున్నాయంటే అమ్మమ్మ గారింటికి, లేకపోతే బంధువులు పిన్నమ్మల ఇంటికి, పెద్దమ్మల ఇంటికి, పెద్దనాళ్ళ ఇంటికి ఇట్లా పోవడానికి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి మీరు తల్లులుగా నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మా చిన్నతనంలో నాకు తెలిసిందే చెప్తున్నాను, మీది వేరుగా నేపథ్యం. అప్పుడు ఈ ఎండాకాల సెలవులకు వచ్చేవాటి మాకు రామాయణాలు, భారతాలు, వాటిలో ఉన్న స్ఫూర్తి మంచి ఇవన్నీ చెప్పేవాళ్ళు మా చిన్నతనంలో. సరే, ఇప్పుడు మీ దగ్గర బైబిల్లో సూక్తులు చెప్పవచ్చు, ఏదైనా. ఈ వాళ్ళ టైం అంతా టీవీలకి, ఫోన్లకి కాకుండా ఆడుకునేదానికి, ఎక్కువ మంది పిల్లలతో కలిసేదానికి, ఎక్కువ మంది సమాజంలో కలిస్తే వాళ్ళకి మానసికమైనటువంటి ఎదుగుదల అనేది వస్తుంది. ఒక తరగతి నుంచి ఒక తరగతి మారుతున్నారంటే వాళ్ళకి ఏమవుతుందంటే మేము పెద్దవాళ్ళం అవుతున్నాం అనే ఒక మానసిక స్థైర్యం వస్తుంది అనమాట. మీరు దాన్ని నింపండి. అదే పనిగా గోడకేసి రుద్దితే పిల్లలు చదువుతారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నిన్న ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రం మొత్తంలో కాలేజీల్లో చదువుకున్న వాళ్ళలో మన మైలవరం నుంచి చదువుకున్న పాప ఫస్ట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో చదివితే వెనకబడతారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివితేనే బాగా ముందుకెళ్తారనేది అపోహ. ఈ భారతదేశం నుంచి ప్రముఖంగా బయటకు వచ్చిన వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలోనో లేకపోతే మిషనరీ స్కూళ్ళలోనో ఇతరత్రా చదువుకొని జీవితంలో స్థిరపడ్డవాళ్ళే. కాబట్టి మీ బిడ్డలకు కావాల్సింది ఏంటంటే ఆ చదువుకునే వాతావరణాన్ని ఇవ్వడమే ముఖ్యం. వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యేటట్టుగా వేరే వేరే వ్యాపకాలు పెట్టుకోవటం, లేకపోతే వాళ్ళు కూర్చొని ఆడుకుంటుంటే మీరు టీవీ సీరియల్ చూస్తుంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది. అట్లాగే తండ్రులు మగవాళ్ళు తాగి రావటం, సాయంత్రానికి ఇంటి దగ్గర వేరంగా వేయటం, వాళ్ళ భార్యను తిట్టడం, లేదా వాళ్ళ తండ్రితో కొట్లాడటం, తల్లితో కొట్లాడటం, పిల్లలు నెగ్లెక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఇవ్వాల్సిందంతా ఇలా చదువు మాస్టర్ చెప్తారు, మన ఫాదర్ గారు చూసుకుంటారు. కానీ ఇంటి దగ్గర మీరు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనుక బిడ్డలకి ఇస్తే ఖచ్చితంగా మీ బిడ్డల ప్రయోజకులు అవుతారు. మీ తల్లిదండ్రులు, ఇది ఇప్పుడున్న పేరెంట్స్ తల్లిదండ్రులు, మీ తాతలు అందరూ కష్టపడ్డాడు కావచ్చు. మన దేశం వేగంగా ముందుకెళ్తా ఉందండి. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల అవకాశాలు కూడా అందిపుచ్చుకోగలుగుతున్నారు. కానీ దీనికి కాంపిటీషన్ ఉందిగా. మన జనాభా పరంగా ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం మనమే. ఆ జనాభా అందిపుచ్చుకునే అవకాశాల్లో మీ బిడ్డలు కూడా ఉండాలంటే వారికి మీ దగ్గర ఉన్నటువంటి సరైన వాతావరణాన్ని కల్పిస్తే వాళ్ళ అందుకోవడానికి ఏమి వెనక ముందు ఉండరు. మన పిల్లలు వెనకబడ్డా, మన పిల్లలు ముందుకు వెళ్ళినా అదంతా తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా తల్లి పాత్ర అత్యంత కీలకం. ఆ తల్లి కనుక ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా బిడ్డలకు మార్గదర్శిగా నిలవగలిగితే, అవగాహన పెంపొందించుకోగలిగితే మీ బిడ్డలకి భవిష్యత్తుకు డోకా ఉండదు. దీన్ని చక్కగా ఈ ఎండాకాలం సెలవుల్లో మీ పిల్లలకు మంచి అవకాశాలు చూపించండి, వాళ్ళు ఎదుగుతారు. మన ఫాదర్ గారి చేతిలో ఆ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఎదగాలని, మీ బిడ్డలు బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారం అమ్మా. ఆలస్యంగా వచ్చేందుకు క్షమించండి. పాతపట్నం మండలం కేంద్రంలో ఘనంగా ఏపీసీ ఎన్ఎఫ్ సిబ్బంది పీఎండీఎస్ కిట్స్ తయారీ పాతపట్నం మండలంలోని మార్కెట్ యార్డ్ వద్ద రైతు సాధికార సంస్థ ఈవీసీ విజయకుమార్ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కలిసి వారి సొంత పొలంలో పండించినటువంటి విత్తనాలను మండలం మొత్తం మీద సమన్వయం అయ్యి విత్తనాలను సేకరించుకొని వాళ్ళ గ్రామంలో రైతుల వద్ద విత్తనాలు కలుపుకొని పీఎండీఎస్ వేయించడానికి కిట్లు తయారు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో రైతులు మొత్తం పీఎండీఎస్ 100% రైతులందరూ ద్వారా వేయించాలి అని శ్రీకాకుళం జిల్లా డీపీఎం పూజారి సత్యనారాయణ, అలాగే అడిషనల్ డీపీఎం ధనుంజయరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశం ఎంఎంటీఎల్ ఆధ్వర్యంలో జరిగింది. దీనిలో ఏపీ సిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు మనం రైతులకు పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రెస్సింగ్ అంటే ఋతుపవనాలకు ముందు వేసేటటువంటి పొడిదుక్కులు వేసేటటువంటి విత్తనాలు ఇవి.
ఈ విత్తనాలు ఏంటంటే ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాతపట్నం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయడంలో తీసుకోవడం జరిగింది కనుక ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఈ PMDS వేయడం జరిగింది. విత్తనాలని మనం రైతులకు అందుబాటులో, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కనుక రైతులకు ఇప్పుడు ఇస్తే వేసుకోవడానికి బాగుంటుంది కనుక ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది. ఈ PMDS విత్తనాలు వేయడం వల్ల ఏంటంటే తొలకరి అంటే ఋతుపవనాలను ముందు వేసుకుని పొడిదుక్కులు వేసుకునే వల్ల ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు మొలకెత్తి జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రధాన పంట ఏదైతే ప్రధాన పంట వేస్తున్నామో ఆ ప్రధాన పంటకు కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. ఒక అంటే 18 నుంచి 30 రకాల విత్తనాలు వేసుకుంటామండి PMDSలో. ఒక మొక్క నుంచి 2 లేదా 3 పోషకాలు ఉంటాయి. ఇలాగా 18 రకాలు వేసుకుంటే 18 రకాల మొక్కల నుంచి 18 రకాల వేరు వేరు పోషకాలు ఉంటాయి. ఒక నుంచి 54 పోషకాలు అవసరం. ఈ పోషకాలన్నీ ఉంటే ఆ మొక్కకి ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఇలాంటివి ఏవి రావు. ఈ PMDS వేసుకున్న వల్ల ఏంటంటే భూమి గొల్లబారుతుంది. భూమి గొల్లబారి ఉలకనొచ్చిన వల్ల మనం ఏదైతే ప్రధాన పంట వేస్తామో ఆ ప్రధాన పంట వేళ్ళు అనేవి భూమిలో చొచ్చుకొని పోతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడు ఆ మొక్క పడిపోకుండా గట్టిగా దృఢంగా ఉంటుంది. ఎక్కువ పిలకలు రావడం వరిసేననుకో ఎక్కువ పిలకలు వచ్చి దిగుబడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే కలుపు నియంత్రణ, కలుపు కూడా మనం ఎక్కువ రకాల మొక్కలు వేసిన వల్ల కలుపు కూడా రాకుండా ఉంటుంది. మళ్ళీ ఈ PMDS వల్ల ఏంటంటే నీరు అంటే ఆరుదల పంట ఎక్కువ వర్షం లేకపోయినా మనం ఈ PMDS వేసిన వల్ల ఏంటంటే భూమి 0.5% తేమతో కూడిన నేల ఏర్పడుతుంది. అందువల్ల నీరు ఒక 20 రోజులు లేకపోయినా ఈ తేమను వల్ల భూమి మొక్క అనేది వడిలిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న వల్ల PMDS ప్రతి రైతు కూడా దిగుబడి పెరుగుతుంది. ఆదాయం అంటే దిగుబడి పెరిగిన వల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది, పెట్టుబడి అనేది తక్కువగా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం. వాడివేడిగా విశాఖ ఉమ్మడి జిల్లాల పరిషత్ సర్వసభ్య సమావేశం. ఎగ్జిగ్రేషియా విషయంలో పునరాలోచన చేయాలని సూచన. రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్. 63 లక్షల విలువైన చోరీ సత్తును స్వాధీనం. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురి. ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారీ న్యూస్.